రాజంపేట పట్టణంలోని శుక్రవారం డీఎస్పీ సుధాకర్ రూరల్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం మధ్యాహ్నం 1:30 సమయంలో పొలంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అనంత సముద్రం పంచాయతీలో బోటిమీదపల్లిలో 5 మంది ఎర్రచందనం ముద్దాయిలు అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి 15 ఎర్రచందనం దొంగలు 2 మోటార్ బైకులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎర్రచందనం విలువ సుమారు 4,31,200 రూపాయలుగా తెలియజేశారు. వారిని రిమాండ్కు తరలించి కోర్టుకు హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ బివి రమణ, పుల్లంపేట ఎస్ఐ మోహన్ కుమార్, నందలూరు ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు. విద్యాసాగర్ నాయుడు గారి యొక్క ఆదేశాలు మరియు మా ఇన్స్పెక్టర్ అయిన రాజంపేట రూరల్ బి రమణ, ఎస్ఐలు నందలూరు, పుల్లంపేట అంతా కలిసి టాస్క్ ఫోర్స్ ఎస్ఐతో కూడా కలిసి ఈ దినం బోటిమీదపల్లి గ్రామం దగ్గర ఉన్న ఊరుగట్టు వద్ద 5 మంది ముద్దాయిలు వీళ్ళు పేర్లు వచ్చి సాలవ గంగయ్య, అక్కుర్తి నరసింహులు, వీళ్ళిద్దరు కూడా బోటిమీదపల్లి వాళ్ళు. అక్కుర్తి నరసింహులు, బోటి సుబ్బరాయుడు బోయినపల్లి గ్రామము, సల్లా వెంకటస్వామి వచ్చి శ్రీరామనగర్ కడప, నక్క చిన్న వెంకట సుబ్బయ్య అనే అతను నాగసానిపల్లి గ్రామము, కాజీపేట మండలం. వీళ్ళ 5 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర సుమారు 15 రెడ్ స్టాండర్డ్ దొంగలు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళ దగ్గర 2 బైకులు ఉన్నాయి. ఇవన్నీ కూడా దాని బరువు 15 దొంగల బరువు 308 కేజీలు. దీని విలువ సుమారు 4,31,30,31,000 కలిగినవన్నీ స్వాధీనం చేసుకోవడం అనేది, వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది, వాళ్ళు ఈరోజు జ్యుడిషియల్ కస్టడీ నిమిత్తము కోర్టు వద్ద హాజరు